హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి బెలినో. సో హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తున్నారా, బ్లైండ్గా బెలినోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నార్మల్ హ్యాచ్ బ్యాక్ అయితే కాదు, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని పిలుస్తుంటాం దీన్ని. పైగా దీంట్లోనే మనకు 4 సిలిండర్స్ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, క్యాబిన్ స్పేస్ బాగుంటుంది, అండ్ రీసేల్ వాల్యూ కూడా దీంట్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఇది మనకు జెటా వేరియంట్ రివ్యూ. మరి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా, డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకున్నాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు శివ అండి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ప్రొఫెషనల్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ థింగ్స్. ఓకే. పర్చేస్ ఇది ఎప్పుడండి? ఇది 2023 మార్చ్లో తీసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 2 ఇయర్స్. ఆల్మోస్ట్ 2.5 years అండి. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అప్రాక్స్ 23,000 తిరిగి. 23,000 తిరిగారు. ఓకే. జెటా వేరియంట్. జెటా వేరియంట్. టాప్ నుంచి సెకండ్ వస్తుంది. టాప్ నుంచి సెకండ్. టాప్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది ప్రైజింగ్? అంటే ప్రైజింగ్ ఆల్మోస్ట్ అది 1.2 to 1.3 lakh ఉంది ఇది నేను తీసుకున్న టైంలో, టాప్ నుంచి దీనికి. సో బేసిక్ ఏంటంటే దాంట్లో టాప్కి దీనికి ఏంటంటే మనకి హెడ్ ఆఫ్ డిస్ప్లే ఎక్కువ ఉంటుంది, అండ్ అలై వీల్స్ అనేవి డైమండ్ కట్ వస్తాయి. ఇవేంటంటే నార్మల్ ప్లేన్ ఉంటుంది. 9-inch స్క్రీన్ ఒకటి, అది 9-inch స్క్రీన్ అండ్ కంప్లీట్గా మనకి పియానో ఫినిష్ బ్లాక్ వస్తుంది దానికి, అండ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది దానికి. సో వాటి కోసం మనకు ఎక్స్ట్రా 1.2 పెట్టాలి. ఇవి మీకు వర్త్ అనిపించలేదా? అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దీనికంటే ఆ టాప్ మోడల్ ఏదైతే ఉందో అదే అంటే బేసిక్గా అంటే వాల్యూ ఫర్ మనీ. బట్ నాకేంటంటే బేసిక్గా నా రిక్వైర్మెంట్కి దీస్ ఆర్ సఫిషియంట్. నాకు హెడ్ ఆఫ్ డిస్ప్లే కానీ ఆర్ క్రూజ్ కానీ అంత అవసరం అయితే లేదు. బేసిక్ ఏంటంటే నేను తీసుకుంది ఓన్లీ ఫర్ సిటీ డ్రైవ్. ఓకే, ఓన్లీ సిటీ డ్రైవ్. అండ్ అప్రాక్సిమేట్లీ దట్ మనం తీసుకున్న నేను 23,000 వరకు కవర్ చేశాను. ఈ 23,000లో ఆల్మోస్ట్ 80% సిటీలోనే మొత్తం. సో మేబీ 1 or 2 అవి నేను హైవే మీద వెళ్ళాను, దట్ ఒకసారి తిరుపతి అండ్ వైజాగ్ అని అంతే. సో మోస్ట్లీ సిటీ కోసమే. సో మీరైతే ప్రాపర్లీ బిల్డ్ క్వాలిటీ గురించి తెలుసుకొని సిటీ కోసం అని తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మీరు పర్చేస్ చేసే టైంలో ఏ కార్స్ అన్న చూసారా మీరైతే? సో ఎస్ ఆఫ్ కోర్స్ నేను పర్చేస్ చేసే టైంలో ఏంటంటే యాక్చువల్గా ఇది నా ఫస్ట్ కారు. ఓకే. అంటే వన్స్ నేను తీసుకోవాలన్నప్పుడు ఇదే ఫస్ట్ కార్. సో దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ అప్పట్లో ఏంటంటే నేను తీసుకున్న టైంలో మనకి టాటా పంచ్ అనేది బాగా అగ్రెసివ్గా సేల్స్ అవుతున్నాయి, టాటా పంచ్. సో అది కూడా ట్రయల్ వేసా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది ట్రయల్ వేసాను కానీ నాకు చాలా కంజెస్టెడ్ అనిపించింది. ఓకే. అంటే నాకు క్యాబిన్ కానీ అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కానీ చాలా కంజెస్టెడ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే దట్టు కొంచెం వైబ్రేషన్ కూడా ఫీల్ అయ్యా. అండ్ 3 cylinder అది కదా. సో ఇదేంటంటే 4 cylinder. దట్టు ఏంటంటే ఫస్ట్ కార్ మాక్సిమం అందరూ మారుతికి వెళ్తారు బికాస్ ఆఫ్ నేను సిటీ డ్రైవ్ కోసం అని. హైవే మీద ఎక్కువ కాదు కదా, సిటీ కోసం. అండ్ దట్టు మైలేజ్ కూడా ఉంటుంది కదా, ఫ్యూయల్ ఎకానమీ కూడా అనేది చాలా బెటర్ ఉంటుందని చెప్పేసి దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. సో మీరు పర్చేస్ చేసే టైంకే ఫేస్ లిఫ్టెడ్ మోడల్కి 4 star రేటింగ్ సేఫ్టీ అని చెప్పారు. సో మరి అది నమ్మారా మీరు? నిజంగా దీనికి 4 star రేటింగ్ వరకు ఉంటుందంట? అంటే నేను అప్పుడు ఏంటంటే ఫేస్ లిఫ్ట్ ఏమన్నారంటే ముందు వెర్షన్ కంటే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అనేది ఏంటంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది బాగుండేది. ఎందుకంటే నేను కంపేర్ చేసినప్పుడు అంటే ఇది చూసుకున్న బానెట్ చూసుకున్న క్వాలిటీ కానీ కాస్త బెటర్ ముందు బెలినో కంటే. ఎందుకంటే ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వాడారు కాబట్టి దాని తర్వాత నేను చూసుకున్నప్పుడు కాస్త బెటర్ అనిపించింది నాకు బిల్డ్ క్వాలిటీ. అంతే. దీనికంటే ముందు షిఫ్ట్ కూడా చూసాను నార్మల్గా. ఈ మారుతిలో షిఫ్ట్ కూడా చూసాను. అండ్ షిఫ్ట్ ఏంటంటే నాకు బ్యాక్ సైడ్ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అంటే రేర్ ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు అంత కంఫర్ట్ అనిపించలేదు. అండ్ ఏసీ వెంట్స్ కూడా నాకు అంత అనిపించలేదు. సో ఏంటంటే నాకు ఒకసారి షోరూమ్లో చూడగానే నాకు ఆ డిజైన్ కానీ అండ్ ఈ సైడ్ నుంచి ఈ ప్రొఫైల్ కానీ చాలా బాగుంటుంది ఫ్రంట్ కంటే కూడా. నాకు ఆ ప్రొఫైల్ కానీ రోడ్ ప్రెసెన్స్ కానీ బాగా అనిపించింది. బిల్డ్ క్వాలిటీ ఏంటంటే బేస్డ్ ఆన్ మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బట్టి. మీరు డ్రైవింగ్లో నార్మల్గా నేను హైవే మీద క్రూజ్ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ నేను 100 to 80 or 110 వరకు మెయింటైన్ చేసామంటే ఇష్యూ ఏ ఉండదు. బట్ మేజర్గా ఏంటంటే సిటీకి వచ్చేసరికి బాగుంటుంది. నాకు యావరేజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎనీ షార్ట్ ట్రిప్స్ కానీ, షార్ట్ ఇన్ ద సెన్స్ ఆఫీస్కి అప్ అండ్ డౌన్ చేసుకున్నా నాకు అట్లీస్ట్ ఒక 15-20 kilometers వెళ్ళినా సరే ఐ మే గెట్ అరౌండ్ మార్నింగ్ టైంలో అయితే ఇప్పుడు 20 kilometersకి ఐ మే గెట్ అరౌండ్ 20-21 వస్తుంది మార్నింగ్ సిటీలో. అవుట్స్కట్స్ రెండు కలిపి. ఈవినింగ్ టైంలో అరౌండ్ 14-15 వస్తుంది. యావరేజ్గా 16 వరకు వస్తుంది. హైవేలో క్రూజ్ చేసినప్పుడు అంటే విత్ ఇన్ ద లిమిట్స్ లైక్ 120 కనుక నేను క్రాస్ చేయకపోతే ఐ మే గెట్ అరౌండ్ 20 వరకు వస్తుంది అనమాట విత్ ఫుల్ కెపాసిటీ వెళ్ళినప్పుడు. మేబీ 1 or 2 నేను మా స్పౌజ్ వెళ్తే మాత్రం ఐ మే గెట్ 20-21 హ్యాపీలీ. రీసెంట్గా అంటే ఆగస్ట్లో రీసెంట్గా ఒక ట్రిప్ కూడా వెళ్ళాము, లైక్ సోమశిల. అరౌండ్ నాకు 500 kilometers అప్ అండ్ డౌన్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 21 వరకు నేను క్లైమ్ చేశాను ఫ్యూయల్ విత్ 3 members. ఓకే. సో ఇవన్నీ విషయాల్లో ఇది బాగుంటుంది. బట్ 100+ కూడా మనకి ఈజీగా క్రూజ్ చేస్తుంది. మీరు అన్నట్టుగా 4 cylinder స్మూత్ ఇంజన్ బాగుంటుంది. బట్ 100+ 120 దాటిన తర్వాత ఈ ఇంజన్ న్యాచురల్ ఆస్పిరేట్ కాబట్టి స్ట్రగుల్ అవుతుంది అంటారా హైవేలో? స్ట్రగుల్ అంటే 120 తర్వాత ఏమవుతుందంటే వీ విల్ నాట్ గెట్ కాన్ఫిడెన్స్ రాదు మనకి. 120 తర్వాత మనకు కాన్ఫిడెన్స్ రాదు. సో ఏంటంటే 100 to 120 ఈజ్ ఓకే, బట్ 120 క్రాస్ చేసినా సరే
మనకు కాన్ఫిడెన్స్ అనేది రాదు, అస్సలు రాదు. స్టెబిలిటీ రాదు అండ్ వీ విల్ గెట్ ఎ నాయిస్. 120 దాటిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే చాలా నాయిస్ వస్తుంది లోపల క్యాబిన్కి. మేబీ టైర్ వల్లనో తెలియదు, మేబీ రోడ్ కండిషన్ తెలియదు. బట్ నేను NH44లో క్రూజ్ చేశాను కాబట్టి చాలా ప్లజెంట్ రోడ్లోనే. బట్ నేను ఫీల్ అయింది అది 120 తర్వాత. సో మోస్ట్లీ 120 ఎప్పుడు టచ్ చేయను. సో సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ ద రోడ్ కండిషన్ కానీ టైంని బట్టి కానీ. దీంట్లో మాక్సిమం వెళ్ళింది 131 అండి హైయెస్ట్. ఎందుకంటే బేసిక్ ఏంటంటే 131 ఏంటంటే మనకి ఆల్రెడీ వీటి నుంచి మనకి సుజుకి కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. సో అది వెరీ కన్వీనియంట్. సో మనకి ఎవ్రీథింగ్ ఆ డిస్ప్లేలో మనకి అన్నీ కనబడతాయి. అంటే మనకి ఫ్యూయల్ ఎంత ఉంది, ఎంత కన్జ్యూమ్ చేసాము, ఇంకెంత కిలోమీటర్స్ కవరేజ్ చేస్తాము, అండ్ ఎక్కడ పార్క్ చేసాము. బేసిక్గా మనకి ఓన్లీ ఏంటంటే ఈ జెటా అండ్ ఆల్ఫాలో మాత్రమే మనకి ఈ సుజుకి కనెక్ట్ వస్తుంది. దీనికన్నా ముందు బిలో వేరియంట్స్కి అయితే ఆ ఫెసిలిటీ అనేది లేదు. సో ఇంకోటి మీరు అన్నట్టుగానే 100+ దాటిన తర్వాత బ్రేకింగ్ విషయం కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అంట. ఆబ్వియస్లీ. అంటే నేను చెప్తాను ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సిటీ డ్రైవ్కి ది బెస్ట్ కార్. హైవేలో క్రూజ్ చేస్తాం అనుకుంటే యూ కెన్ గో, బట్ నీ లిమిట్స్లో మన లిమిట్స్లో మనం ఉండి. సో నేను కంఫర్ట్గా నా క్యాపబిలిటీ నాకుంది, నేను కంఫర్ట్గా వెళ్తాను అనుకుంటే ఓకే. బట్ ఏ కార్ అయినా సరే 100+ క్రాస్ అయినప్పుడు ఏదైనా హిట్ అయినా సరే సో మ్యాక్సిమం ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక జర్మన్ కార్స్ కానీ ఏదైనా స్టెబిలిటీ ఉన్న కార్ కానీ టాటా కార్స్కి వెళ్తే మేబీ ఏం అవ్వకపోవచ్చు. దీంట్లో ప్రాబ్లం అనేది 100% ఉంటుంది. ఈవెన్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా సరే మనకి బిల్ట్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా గట్టిగా ప్రెస్ చేసినా సరే మనకి సౌండ్ కానీ ఆ నాయిస్ కానీ మనం ఫీల్ అవుతాం. బట్ మనకి వేరాజ్ ఇన్ టాటా కానీ మహీంద్రా కానీ వెళ్తే మాత్రం ఆ స్టెబిలిటీ అనేది ఉంటుంది, అంటే కంఫర్ట్ అనేది ఉంటుంది. సో సస్పెన్షన్ వైజ్గా మీకు సిటీలోనే ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది దీన్ని? సస్పెన్షన్ అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే నాకు డిఫికల్ట్గా ఉండేది బాగా. అంటే ఇప్పుడు వెనక ఒక ఇద్దరు మా కలీగ్స్ కానీ ఆర్ పేరెంట్స్ కానీ కూర్చున్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, ఎస్పెషల్లీ స్పీడ్ బ్రేకర్ దగ్గర. అంటే లైక్ మనకి కొంచెం చాలా హార్డ్ అనిపిస్తుంది అండ్ చాలా మనకి కంఫర్ట్గా ఫీల్ అవ్వలేం, ఈవెన్ ఒక ప్యాసింజర్ ఉన్నా సరే ఒకరున్నా సరే. సో ఇంకోటి 5 మెంబర్స్ కూర్చున్న తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఏమైనా వస్తుందంట? గ్రౌండ్ అంటే ఇప్పుడు నార్మల్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు సిటీలో ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఫ్ రోడ్ లైక్ ఇప్పుడు మనము హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్లు మనం పార్క్ చేయాలి, సపోజ్ ఎక్కడైనా మనం బయటికి వెళ్తున్నాము, సంథింగ్ ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తున్నాము, అక్కడ మనం డిఫాల్ట్గా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి దగ్గర నేను చాలా ఫేస్ చేశాను. ఫేస్ అంటే మనకి బంపర్కి ఈజీ తగులుతుంది, ఏదైనా సంథింగ్ ఒక మట్టిగడ్డ లాంటిది ఏదైనా తగిలినా సరే ఈజీగా హిట్ అవుతుంది అనమాట. అది అనేది మనము గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కష్టం. ఈ 2 yearsలో ఇది సర్వీసింగ్ కూడా నెక్సా వాళ్ళ నుంచి చేస్తాం, ఎరీనా నుంచి నెక్సా ప్రీమియంగా వస్తుంది. సో వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా అనిపించింది? సర్వీస్ కాస్టింగ్ ఎలా వస్తుంది? సర్వీస్ కాస్ట్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో అంటే 1000కే తీసుకున్నాము. 1000 కల్లా ఓన్లీ 1000 రూపీస్ పడింది నాకు ఫస్ట్ సర్వీస్ అంతే. కాకపోతే ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ర్యాట్ మెష్ ఒకటి అండ్ కింద మనకి అండర్ బాడీ కోటింగ్ ఉంటుంది కదా, రష్ కోటింగ్ వేయించమన్నారు. దాంతో కలిసి ఫస్ట్ సర్వీసింగ్కి ఇంక్లూడింగ్ అన్ని కలిసి 4000 పడింది. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా నాకు లెస్ దాన్ 4000, 4-5,000 అంతా నాకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెద్దగా ఏం పడలేదు. డీలర్ నుంచి కంపల్సరీ యాక్సెసరీస్ తీసుకోవాలని డెలివరీ టైంలో చెప్పారా? నాకు అదేం చెప్పలేదు, బేసిక్గా చెప్పాను కదా దిస్ ఇస్ మై ఫస్ట్ కార్. సో ఫస్ట్ కార్ కాబట్టి బ్లైండ్గా ఏంటంటే మేబీ నాకు 9.85 అనేది ఆన్ రోడ్ పడింది. సో ఒక 30,000 యాక్సెసరీస్ అన్నారు. సో బేసిక్ చూసుకున్నా సరే నేను సీట్ కవర్ చూసుకున్నా సరే 2.5 years అవుతున్నా సరే స్టిల్ అది ఇంత టేర్ కానీ ఏది కానీ లేదు. క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి రావు, ఇవి కూడా మనకి డీలర్ నుంచే వచ్చినాయి. సో ఇంక్లూడింగ్ ఆల్ మనకి 10.3లో కవర్ చేశారు. ఓకే, ఒక్కసారి ఇంటీరియర్కి షూర్. సో ఇంటీరియర్కి వచ్చిన తర్వాత సో ఇంటీరియర్ క్వాలిటీ, సో దీని టాప్ మోడల్కి డిఫరెన్స్ ఏమన్నా ఏమంటారు అంటే ప్లాస్టిక్స్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా డిఫరెన్స్ ఉంటుందంటారా? అంటే టాప్ మోడల్కి దీనికి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో దీనికి ఆల్ఫా ఏంటంటే ఇక్కడ మనకు హెడ్ ఆఫ్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ మనకి స్టీరింగ్ దగ్గర మనకి ఇక్కడ ఏంటంటే మనకి క్రూజ్ కంట్రోల్ అవి ఎక్స్ట్రా వస్తాయి అనమాట. అంతకు మించి ఇంకా మనకి దాంట్లో కొంచెం పియానో బ్లాక్ ఇన్సెట్స్ అనేవి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కంప్లీట్ ఇదంతా మనకి పియానో బ్లాక్ వస్తుంది అనమాట. సో రిమైనింగ్ అంతా సేమ్. ఇంకోటి అంటే మనకి రేర్ చూసుకున్నా ఆర్ ఫ్రంట్ చూసుకున్నా సరే మనకి డిఫరెన్స్ ఫీల్ అవ్వము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సైడ్ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు మనకి వీల్స్ అనేవి మనకి ఇవి ఎలా వీల్సే, కానీ మనకి ఆ డ్యూయల్ కట్ అనేది మన డైమండ్ కట్ అనేది ఉండదు. అట్లీస్ట్ దీని అంటే నా ఫీల్ ఏంటంటే సిల్వర్ వచ్చింది. అట్లీస్ట్ మనకి ఇది ఒక
లైక్ మనము స్విఫ్ట్ లో చూసుకున్నా సరే మనకి డైమండ్ కట్ లాంటివి వచ్చింది, దీనికి అట్లీస్ట్ దీనికి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. అదొకటి. ఎందుకంటే ఫాగ్ ల్యాంప్స్ అనేది వీకెండ్ మనం ఆఫ్ మార్కెట్ కూడా వేసుకోవచ్చు, బట్ అలాంటివి అనేది ఏంటంటే అగైన్ ఇట్ మే కాస్ట్ 40-50,000 రూపీస్ అవుతుంది మనకి కంప్లీట్గా అలై వీల్స్ టైర్స్ చేంజ్ చేయాలంటే. అదొకటి. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి అంటే ఇప్పుడు మన గ్లాన్జా ఉంది టయోటా నుంచి, బట్ టయోటాలో ఈ సెకండ్ వేరియంట్ సెకండ్ టాప్ కూడా సో దే ఆర్ ప్రొవైడింగ్ అంటే డ్యూయల్ కలర్ లో అలై వీల్స్ ఇస్తున్నారు. సో అదొక్కటి నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఒకటి అయితే. ఇంకా కొన్ని ఉన్నాయి క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది అంటే కంప్లీట్ ఇది మొత్తం ప్లాస్టిక్. సో ఇది ఇక్కడ మాత్రమే ఈ సైడ్ కి మాత్రం కొంచెం లెదర్ ఉంటుంది, ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్, ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇది కూడా కంప్లీట్ గా పియానో ఇచ్చుంటే అంటే ప్రీమియంనెస్ అనేది కొంచెం ఉంటుంది. ఇంకోటి బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే సో ఇది చూసుకుంటే అట్లీస్ట్ మనం ఒక 15 years బ్యాక్ ఏదైతే అనిపిస్తుందో సేమ్ అదే అనిపిస్తుంది తప్ప అండ్ అప్గ్రేడ్ అయితే అవ్వట్లేదు. వీళ్ళు ఎందుకు అప్గ్రేడ్ అవ్వట్లేదు అర్థం కావట్లా. అట్లీస్ట్ రీసెంట్ గా మారుతి వాళ్ళు ఇది కొంచెం ఇది ఎంత ఇది అట్లీస్ట్ ఇక్కడ కూడా మనకి కంట్రోల్ చూసుకున్నా కొంచెం బాగుండు అనిపిస్తుంది నాకు. ఇన్స్ట్రుమెంటల్ కష్టాలు ఈ వేరియంట్ లో మీకు ఎన్ని ఫీచర్స్ కాకుండా మిస్ అనేది ఇచ్చుంటే ఇంకా ఇది కూడా బాగుండేది అనిపించింది. మిస్ అనేది ఏంటంటే నాకు క్రూజ్ ఇచ్చే బాగుండేది అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఆల్ఫాలో కూడా లేదు, అంటే టైర్ అంటే ప్రెషర్ మనీ ఉంటుంది కదా మనకి, అంటే ఎయిర్ ఎంత ఉందో TPMS ఉంటే కాస్త బెటర్ అనిపించేది నాకు. దీంట్లో లేదు. ఈ రెండు అది ఆ రెండు కావాలి. ఇంకోటి ఏంటంటే అంతే, ఈ రెండు సన్ రూఫ్ అనేది అవసరమే లేదు సిటీ డ్రైవ్ కి, అండ్ ఈ బిల్డ్ క్వాలిటీకి సన్ రూఫ్ లేకపోవడం బెటర్ అంటే నా పర్సనల్ థింగ్ అది. డాష్ క్యామ్ మీరు వేయించారు, సో క్వాలిటీ కూడా చూస్తే నేను కూర్చున్నప్పుడు కూడా చాలా బాగుంది. కంపెనీ ఏముంటుంది? ఇది మనకి DHC అని చెప్పేసి నేను బయట వేయించా. ఇది సో వెరీ రీసెంట్ గా వేయించా డాష్ క్యామ్. 4K ఇది మనకి ఫ్రంట్ 4K వస్తుంది, రేర్ 2K సంథింగ్ 1080 వస్తుంది. ఎంత పడింది ఇది కాస్ట్? నాకు అప్రాక్సిమేట్లీ ఇన్స్టాలేషన్ ఎంత కలిపి నాకు 12,000 లో వచ్చింది మనకి. ఓకే, ఇది ఆఫ్టర్ మార్కెట్ ఆన్లైన్ లో పర్చేస్ చేశాను? లేదు, ఆఫ్టర్ మార్కెట్ నేను బయట వేయించాను. ఓకే, ఇన్ కేస్ ఏమైనా లింక్స్ ఉన్నా నేను యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్. షూర్. బట్ ఇది మాత్రం వెరీ చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఏంటంటే మనకి డాష్ క్యామ్ లో జనరల్ గా ఏవైతే ఉంటుందో కంప్లీట్ గా అది ఎవ్రీ 3 మనకు ఒక ఆప్షన్ ఉంది. 60 seconds కి 60 seconds అండ్ 180 seconds ఆర్ 3 minutes ఆర్ 5 minutes లూప్స్ ఉంటాయి. మనకి మనం పెట్టిన సెట్టింగ్ లూప్స్ కంప్లీట్ గా ఉంటుంది. ఈవెన్ మన పార్కింగ్ లో పెట్టుకున్నా సరే కంటిన్యూస్ గా మనకి ఉంటుంది. బట్ అది మళ్ళీ బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడదా మనం ఆఫ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత? ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉంటుంది, దీంట్లో మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇది వద్దనుకుంటే. సెకండ్ ఏంటంటే ఇప్పుడు నేను కంప్లీట్ గా నేను కార్ అనేది నా పార్కింగ్ లో పెట్టాను. మేబీ నేను నా ఓన్ పార్కింగ్ పెట్టినప్పుడు ఇష్యూ ఉండదు. మేబీ నేను సమ్వేర్ నేను బయటికి వెళ్ళినప్పుడు నేను పెట్టుకున్నా సరే, ఇది ఆన్ చేసుకున్నా సరే ఇది ఆన్ అవ్వదు, బట్ అది కంప్లీట్ గా మానిటర్ అవుతుంది అండ్ అప్ టు ద మార్క్ రికార్డ్ అవుతుంటుంది. అండ్ అన్ని కూడా మనకి యాప్ ఉంటుంది, యాప్ లో ఆటోమేటిక్ ఈజీగా చూసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీ 3 minutes కి లూప్ లో వస్తుంది కదా, ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం చూసుకోవాలనుకుంటే. క్లైమేట్ కంట్రోల్ కూడా బేస్ మోడల్ నుంచి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఇది మనం చూసుకుంటే ఇప్పుడు రేర్ ఇది మనం చూసుకుంటే ఫ్రంట్ రెండు కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకోవడానికి రెండు ఒకసారి వస్తుంది. ఇది మనకి 4K ఉంది, 1080 వస్తుంది. సో ఒక డిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. అడుగుతున్నా, మీకు బేస్ మోడల్ నుంచి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఈ కార్ లో వస్తుంది? ప్రతి దానికి ఇది ఆటోమేటిక్. ఏసీ ఎలా కూలింగ్ ఉందండి? ఏసీ అంటే ఇప్పుడు మనము అంటే మారుతికి ఏసీ అనేది సూపర్ ఉంటుంది. ఏ స్విఫ్ట్ కానీ ఏ కార్కి వెళ్ళినా సరే మారుతిలో మాత్రం ఏసీకి ఎలాంటి ఇష్యూ ఉండదు. సో బేసిక్గా నాకు నచ్చేది ఏంటంటే దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది పక్కన పెట్టేస్తే మిగిలిన ఏంటంటే నాయిస్ అనేది ఉండదు. క్యాబిన్లోకి నాయిస్ అస్సలు రాదు. అండ్ మనం అసలు రన్నింగ్ లో ఉందా ఆఫ్ లో ఉందా కూడా మనకు తెలియదు, అంత స్మూత్ గా ఉంటుంది. ఓకేనా, అసలు క్యాబిన్ లోకి నాయిస్ అనేది రాదు. రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ ఏమన్నా? అది నాకైతే నేను అబ్జర్వ్ చేయలేదు. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ సిటీ డ్రైవ్ చెప్పా కదా, సో ఐ మే నాట్ క్రాస్ 50 ఆల్సో చేయలేం సమ్ టైమ్స్. సో దానివల్ల నాకు అంతా అనిపించదు. అండ్ హైవే మీద కూడా నాకు ఆ రాటిల్ సౌండ్స్ కానీ నాకు అంతా ఏం అనిపించదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఆ విషయం మాత్రం. ఫ్యూయల్ కానీ అంతా కానీ ఇది ఒకటి కాస్త సైజ్ పెద్దగా ఉంటే బాగుండదు అనిపించింది. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కష్టం, ఇది ఓకే, బట్ ఇది కొంచెం పెద్దగా ఉంటే నాకు కొంచెం బాగుండదు అనిపించేది. అదే అడిగా స్టార్టింగ్ లో 1 lakh లో మీకు పెద్ద స్క్రీన్ వస్తుంది, వాల్యూ 1 lakh లో మీకు అలాయ్స్ డైమండ్ కట్. సో బయట మీరు ఇవన్నీ చేంజ్ చేసినా మీకు ఎక్కువనే అవుతుంది. అదే అన్నాను కదా, వాల్యూ ఫర్ మనీ అనేది ఆల్ఫానే వాల్యూ ఫర్ మనీ. బేసిక్ గా వాల్యూ ఫర్ మనీ దీంట్లో ఆల్ఫానే ఏంటి, ఎస్పెషల్లీ ఈ బలీనోలో. కానీ నాకేంటంటే బేస్డ్ ఆన్ అంటే నాకు అవి అప్పుడు అనిపించింది, బట్ నవ్వు ఏంటంటే అరే ఐ కెన్ గో ఫర్ అది ఎల్లుంటే బాగుండేదేమో అని చాలా సార్లు ఫీల్ అయ్యా. నేను అడగకపోతుండే బేస్ నుంచి సెకండ్ బేస్ తీసుకుంటే నేను బడ్జెట్ స్ట్రెచ్ చేయమని. కరెక్ట్. ఆల్మోస్ట్ టాప్ సెకండ్ వరకు వెళ్ళారు మీరు. 1 lakh డిఫరెన్స్ కదా, 1.3.
సో టాప్ వచ్చేస్తుండే. సో బేసిక్గా నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, అరే ఎల్లుంటే అయిపోయేది, ఎనీహో అక్కడ ఒక నాకు అనుకున్న అలా వీల్స్ కలర్గా ఉండేది అండ్ ఇది పెరిగేది అండ్ కంప్లీట్ ఇంకా ప్రీమియం ఉండేది అండ్ హెడ్ ఆఫ్ డిస్ప్లే వచ్చేది. అంటే కొత్త హెడ్ ఆఫ్ డిస్ప్లే అనేది మేబీ దీనికి ఉన్నాయి, వేరే వాటికి లేదు కాబట్టి కొంచెం యూనిక్ గా ఉండేది అనిపించింది. బట్ సిటీలోకి ఇది కూడా ఫీచర్స్ అండ్ ఆల్ సరిపోతుంది. సిటీలో ఓకే, సిటీ అంటే బేసిక్గా సిటీ డ్రైవ్ కాబట్టి క్రూజ్ నాకు అవసరం ఉండదు సిటీలో. హెడ్ ఆఫ్ డిస్ప్లే ఏంటంటే ఇది జస్ట్ ఉందంటుంది కానీ మనకి నెక్స్ట్ ఏంటంటే అది మనకి అంత యూజ్ అవ్వదు సిటీలో బేసిక్గా, అదొకటి. ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఇది కూడా హాలోజన్ వస్తుంది, దాంట్లో మనకి ఎల్ఈడి వస్తుంది, దీంట్లో హాలోజన్ వస్తుంది, ఇదొకటి. అదొకటి. ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం మిస్ అయ్యారు, అది కూడా మిస్ అయ్యాం. ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పలేము, బట్ ఏంటంటే అది మన చేతిలో ఉంటది, ఇంకా మనం దీనికి పెద్దగా అంత అవసరం అయితే లేదు అనిపిస్తుంది, నాకైతే అంత అవసరం లేదు అది. సో బేసిక్ గా ఓకే. సో ఇంకోటి నేను ఈ సెగ్మెంట్ స్టార్టింగ్ అడగలేను, ఇదే బడ్జెట్ లో మనకు ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్సా నుంచి అయితే ఫ్రోనెక్స్ ఆప్షన్ ఉంది, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెద్దగా ఉంటుంది. బట్ రివ్యూస్ చూసిన తర్వాత, నేను ఓనర్షిప్ తర్వాత కంఫర్ట్ వైజ్ కొంచెం దీనికంటే తక్కువనే ఉంటుంది. బట్ ఫ్రోనెక్స్ మీరు తీసుకున్న టైంలో కూడా వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే నేను తీసుకున్న టైంలో ఏంటంటే అప్పుడే లాంచ్ అయింది, అది లాంచ్ అయింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ఉంది అండ్ సక్సెస్ ఉంది. ఒకవేళ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోలేదు, నేను జస్ట్ ఒక 5 to 6 years యూసేజ్ కోసం పెట్టాను. ఒకవేళ ఆఫ్టర్ ద రీసేల్ కూడా వాల్యూ ఉంటుంది. నేను పెట్టిన అమౌంట్ నాకు రీసేల్లో వేసుకున్న అట్లీస్ట్ 40-50% మనకి డిప్రిషియేట్ అయినా సరే ఐ మే గెట్ గుడ్ అమౌంట్. అంటే ఆఫ్టర్ ఒక 5-6 years తర్వాత నేను వేరే దానికి అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అనుకుంటాను కాబట్టి బేసిక్గా ఒక ఎస్యూవీకి వెళ్ళకుండా హ్యాష్ బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను కంఫర్ట్గా అయిన తర్వాత దెన్ ఐ కెన్ గో ఫర్ ఏ అదర్ ఆప్షన్స్. ఆ టైంలో ఇది ఇచ్చేసి రిటర్న్లో ఎక్స్చేంజ్ చేసుకుని వేరే తీసుకుందామని ప్లానింగ్లో ఉండే, అందుకోసమని నేను అది చూడలేదు ఫస్ట్. అండ్ అమేజ్ కూడా వస్తుంది మనకి, బట్ అమేజ్ ఎందుకు నాకు అంత పర్సనల్గా ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అమేజ్. అదేంటంటే లైక్ అదొక సెడాన్ అనిపిస్తుంది కానీ ఆ లుక్స్ నాకు అసలు నచ్చవు, అమేజ్ లుక్స్. అది బేసిక్గా ఇదే టైంలో అమేజ్ ఉంది. ఇంకోటి నాకు ఆల్టోస్ చాలా ఇష్టము, బట్ ఆల్టోస్ ఎందుకు వెళ్ళలేదంటే నాకు అది గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా మరీ దారుణంగా, దీనికంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఈ సీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు ఇంకా ఏదో డౌన్లో కూర్చున్నట్టు ఫీల్ వచ్చింది, సో దానివల్ల దానికి వెళ్ళలేదు. ఇంకోటి పంచ్కి ఎందుకు వెళ్ళలేదంటే పంచ్ కూడా ఏంటంటే నాకు చెప్పా కదా, కూర్చున్నాక నాకు అంత రైట్ అంత క్వాలిటీ అనిపించలేదు. సో దానికోసమే బేసిక్గా దీనికి లాస్ట్ ఆప్షన్ i20 గురించి ఒకసారి చెప్పండి. i20 యాక్చువల్గా ఏంటంటే నాకు i20కి నేను బిగ్ ఫ్యాన్. సో దీనికంటే ముందు నేను i20 చూసాను, కానీ ఏంటంటే నాకు ముందు i20 నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చినవి అంటే అండర్ 4 మీటర్ అని చెప్పేసి ఇచ్చేసరికి ఏంటంటే నాకు ఆ రేర్ అస్సలు ప్రొఫైల్ అస్సలు నచ్చల. ఫ్రంట్ చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్ ఉంటుంది అండ్ దాంట్లో కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి. దీనికంటే కూడా మనకి ఇంజన్ వైజ్ కానీ అన్ని మంచి ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే నాకు ఆ రేర్ నచ్చలేదు. దీంతో పోలిస్తే మేబీ ఒక 1 lakh అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నాకు ఇలాంటి మోడల్కి వెళ్ళాలన్నా సరే. ఇంకోటి అంటే సెకండ్ అంటే మైలేజ్, ఎగ్జాక్ట్లీ i20లో మైలేజ్ అనేది లేదు. సో మైలేజ్ కోసం కూడా నేను చూడలేదు. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఏంటంటే నాకున్న ఆప్షన్స్ ఏంటంటే లిమిటెడ్గా, అంటే బడ్జెట్ స్ట్రెచ్ బడ్జెట్ పెట్టుకున్నా, లిమిటెడ్ కంట్రోల్ బడ్జెట్ అండ్ ఒక ఫ్యామిలీకి 3 members, ఒక ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ మోస్ట్లీ సిటీ డ్రైవ్ కోసము. అండ్ మేబీ ఎక్కడికి వెళ్తాం, మాల్స్కి లేదా రెస్టారెంట్స్కి లేదా డైలీ ఆఫీస్కి యూటిలైజ్ చేయడానికి కాబట్టి సో ఇది బెస్ట్ అనిపించింది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్న తర్వాత దెన్ అప్గ్రేడ్ అవుదామని ప్లానింగ్లో ఉండే. సో ఎప్పుడైనా ఇంకోటి తీసుకోవాలనుకుంటే ఇంకోటి అప్గ్రేడ్ అవ్వచ్చు మేబీ నియర్ ఫ్యూచర్. ఓకే, ఫైనలీ దీనికి మీరు ఆన్ రోడ్కి డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒక్కసారి షేర్ చేసుకోరా? ఓకే, నేను తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు అంటే ఆప్షన్ ఉండేది, అంటే జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో నేను అనుకున్నాను అంటే జీరో డౌన్ పేమెంట్ అంటే మళ్ళీ అగైన్ ఈఎంఐ బర్డెన్ ఎందుకు అవ్వాలని చెప్పేసి నేను బేసిక్గా వాళ్ళు చెప్పింది ఒక 2.5తో చెప్పారు, 2.5 పే చేశాను. చేసిన తర్వాత రిమైనింగ్ అనేది ఈఎంఐకి వెళ్ళాను అనమాట. ఓకే, ఎస్టిమేటెడ్ ఈఎంఐ అండ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? అంటే ఈఎంఐ నాకు పడింది 13,000 దాకా పడింది. ఓకే, ఫర్ 5 years పెట్టుకున్నారా? 6 years 5-6 ఓకే పెట్టుకున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా సుజుకి నుంచి బెటర్ చేసుకుంటే? ఇష్యూస్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తీసుకున్న ఫస్ట్ ఇయరే యాక్సిడెంట్ 2 సార్లు అయింది. అయ్యో. సో బేసిక్గా ఏంటంటే ఈ హెడ్ లైట్ మార్చాను, ఆ హెడ్ లైట్ మార్చాను, అగైన్ ఇది కూడా మార్చాను విత్ ఫస్ట్ ఇయర్. హెడ్ లైట్స్కి దీనికి సెట్ అవ్వట్లేదు అనుకుంటా, అది మరి మార్చాను. ఇంకోటి ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది నాకు అనిపించట్లా. మేబీ బిఫోర్ కూడా అంటే యాక్సిడెంట్ అవ్వకంటే ముందు కూడా నాకు అది అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యానల్ గ్యాప్స్ పెరిగాయి అంటున్నారు. అవును, గ్యాప్స్ పెరిగాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్ గా చేంజ్ చేశాను. ఇది కూడా ఇది కంప్లీట్ గా నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అయింది అంటే మేబీ మా పార్కింగ్ లోనే
ఏమైందంటే పార్కింగ్లో పెట్టుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఓకే. ఇంకోటి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే సడన్గా వెళ్తున్నప్పుడు ఎదురు నుంచి ఒక బైక్ వచ్చి డైరెక్ట్గా హిట్ చేశాడు ఓకే. టర్నింగ్లో. బట్ మేము 2030లో ఉన్నాము. బట్ అప్పుడు ఏమైందంటే ఈ బానెట్ ఉంది కదా, బానెట్ కొంచెం పోయింది అండ్ ఇది కూడా అయింది. ఇది కంప్లీట్గా ఇది అండ్ గ్రిల్ ఈ క్రోమ్ ఫినిష్ ఉంది కదా, ఇది చేంజ్ చేశారు. వాళ్ళు స్పీడ్గానే ఉన్నారు. వాళ్ళు స్పీడ్గా ఉన్నారు, మేము 35లో ఉన్నాం. సో వాళ్ళు స్పీడ్గా ఉన్నారు. అక్కడ అయినప్పుడు ఇది మళ్ళీ చేంజ్ చేస్తాం. అదేంటి ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే అయినాయి. సో ఇన్సూరెన్స్ కూడా అంతా ఫస్ట్ ఇయర్లోనే మొత్తం ఫుల్లీ వాడుకున్నాను. నేను పెట్టిన ఇన్సూరెన్స్కి ఫుల్లీ రికవర్ అయిపోయింది. అండ్ తర్వాత నుంచి బేసిక్ ఏంటంటే స్మాల్ చిన్న డెంట్స్ అనేవి కామన్ సిటీ డ్రైవ్కి. మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే వాళ్ళు వచ్చేది కూడా. సో ఒకటి పార్కింగ్లో, ఇంకోటి అంటే ఆ తిరుపతి దాంట్లోనే అప్పుడు హెడ్ లైట్స్ ఇవన్నీ పోయినాయి అప్పుడే. ఓకే. అచ్చా, ఫైనల్లీ హెడ్ లైట్స్ త్రో ఎలాగుంది మీకైతే? త్రో నాకు నచ్చలేదు, అస్సలు లేదు. ఫస్ట్ ఇయర్ నాకు బాగా అనిపించింది. తర్వాత అసలు త్రో అనేది నాకు అసలు ఫీల్ అవ్వట్లేదు. అసలు నాకు ఫస్ట్ ఇయర్ ఉన్నది తగ్గింది అంటారా? చాలా తగ్గింది. అచ్చా, చాలా తగ్గింది. అసలు నాకు అది హెడ్ లైట్స్ అనేవి నాకు అసలు లేదు. ఎల్ఈడీస్ వస్తాయి కానీ ప్రొజెక్ట్ ఎల్ఈడి ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడివే, కానీ ఆ త్రో అనేది అంత లేదు. ఇప్పుడు మనకి ఈ సెగ్మెంట్లో వేరే చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది, బట్ ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జిటాకి ఆల్ఫాకి మనకి ఎల్ఈడి వస్తుంది, ముందు వేరియంట్స్కి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. సో దీనివల్ల మనకి అది ఓకే. బట్ ఓవరాల్గా ఏంటి అంటే నేనేంటంటే 50-50, ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, నేను ఏ కార్ తీసుకున్నా సరే ఆప్షన్స్ అనేవి కామన్, బేస్డ్ ఆన్ ద మన ప్రియారిటీస్ పట్టుకొని చేయొచ్చు. బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే మైలేజ్. ఇప్పుడు నాకు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కార్ కాస్ట్లో 5 yearsలో కార్ కాస్ట్ ఎంత ఉందో మైలేజ్ అంత అవుతుంది మనం తిరిగికి. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ మైలేజ్ దగ్గర ఒకటి, అండ్ సిటీ రైడ్కి మైలేజ్కి దీనికి నాకు వర్త్ అనిపించింది. సో దానివల్ల వీకెండ్ కొద్దిగా హెడ్లో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ అదంటే. సో ఏ బెలినో ఓనర్ అయినా కూడా ఇలాగే 50-50గా ఉంటారు. సాటిస్ఫైడ్ విత్ ద మైలేజ్, పర్ఫార్మెన్స్, క్యాబిన్ స్పేస్, రీసేల్ వాల్యూ. నాట్ సాటిస్ఫైడ్ విత్ బిల్డ్ క్వాలిటీ అండ్ హెడ్ లైట్స్ త్రో ఇష్యూస్, ఇవన్నీ కామన్గా ఉండేటివి. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ స్పీకర్స్ కూడా లేదు, నాకు నచ్చల క్వాలిటీ. అండ్ ఆల్ఫాలో మంచి స్పీకర్స్ ఇచ్చేవాళ్ళంట, చెప్తున్నా కదా వాల్యూ ఫర్ మనీ ఆల్ఫానే. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నేను చూసుకుంటే ఆల్ఫానే వాల్యూ ఫర్ మనీ. ఫస్ట్ చెప్పాలంటే కార్లో మీకు కలిసినాక అదే క్వశ్చన్ అడిగాను, దీనికి దానికి డిఫరెన్స్ ఎంత, మీరు అది ఎందుకు తీసుకోలేదు అని. సో నాకు అదే అనిపించింది అంతే. బట్ ఏంటంటే నేను వన్స్ అంటే అప్పటికి నా రిక్వైర్మెంట్ అవే, బట్ రియల్ టైం వచ్చేసరికి తర్వాత మేబీ ఐ వుడ్ హాట్ స్పెండ్ 1 lakh ఆ టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటే ఇంకా బెటర్గా వచ్చేదేమో, ఇంకా నాకు ఇంకా ఫుల్లీ సాటిస్ఫై అయ్యేవాడినేమో అనుకున్నాను. బట్ ఓకే. సో ఇది రివ్యూ ఆఫ్ జెటా వేరియంట్ బెలినోది. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.